మేము చెరువు చేయాలా మానేసుకోమంటారా? రైతుకే మీకు బిల్లులు లేదని బిల్లులు తీయడానికి లైన్ మీద ఉన్నారు. మేము బిల్లు కట్టకపోతే వచ్చి కట్ చేయడానికి లైన్ మీద ఉన్నారు. మాకు కరెంట్ ఇస్తాక ఎందుకు లైన్ మీద లేదు? ఆక్వా చెరువులకు విద్యుత్ సమస్యను పరిష్కరించండి. పాలకోడేరు విద్యుత్ ఉప కేంద్రం వద్ద ఆక్వా రైతులు నిరసన. వివరాల్లోకి వెళితే పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామానికి గత 2 సంవత్సరాలుగా లైన్మెన్ లేకపోవడంతో విద్యుత్ సమస్య వచ్చినప్పుడు విద్యుత్ పునరుద్ధరణకు సుమారు 4-5 గంటలు సమయం పడుతుందని, దీంతో ఆక్వా రైతులంతా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమ సమస్యను వెంటనే తీర్చాలని గరగపర్రుకు చెందిన పలువురు ఆక్వా రైతులు మంగళవారం విద్యుత్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్కు వ్రాతపూర్వకంగా వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించి ఆక్వా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆక్వా రైతులు నాగిరెడ్డి చిన్న, గిరిజాల నాగబాబు, చిరవరపు శ్రావణ్ కుమార్, వెంకటపతిరాజు, కోసూరి భీమరాజు, ఇళ్ల నాగబాబు, మణికంఠస్వామి వర్మ, ముక్కు రమేష్ నాయుడు, పెనుమెచ్చ గోపాలరావు, వాసురాజు తదితర ఆక్వా రైతులు పాల్గొన్నారు. మీరు కలుపుకుంటారో చేసుకుంటారో మా మాకు మీరు సత్వరం మాకు కరెంట్ అందించేలాగా మాకు లైన్ మీద ఇవ్వండి. మా సమస్యలు పరిష్కారం చేయాలి కదా. మాకు ఫోన్లో అందుబాటు రాదు. ఆఫీస్ వాళ్ళు అడుగుతున్నాం, ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేస్తున్నాం, చెప్తుండే టైం పడుతుందండి. సరే టైం పడుతుంది, ఎంతసేపు పడుతున్నాయా నేనేం చెప్పనండి. మా వాళ్ళు చెప్తానండి, సరే పెట్టేస్తున్నాం. దొరబాబు గారికో లేకపోతే ఇంకొక ఆయనకో 2 సంవత్సరాల నుంచి అనిపిస్తుంది బాధ. మీకు సైకిల్ ఎమర్జెన్సీ టైం ఇవ్వద్దంటే నాకు 32,000 కన్జ్యూమర్ ఏ గారు నా మాటనండి. మేము 2 సంవత్సరాల నుంచి మాకు ఇక్కడ ఉన్న భాస్కర్ని తీసేసి ఎక్కడో వేసేసారు. ఇక్కడ వేరే వాళ్ళు రీప్లేస్ చేయలేదు. సరే రీప్లేస్ చేయలేకపోగా మీరు ఏం చేయాలి? అప్పుడు మీ చేతిలో ఉన్న పని మీరు చేయాలి. మీరు ఎప్పుడో 5 గంటలు 6 గంటలు పెడితే ఎంతవరకు నడుస్తాయి? మీరు డైరెక్ట్గా మాకు చెప్తున్నారు జనరేటర్లు వేసుకోండి. ఏంటి జనరేటర్లు ఎంతవరకు వేసుకుంటాం చెప్పండి. జనరేటర్లు కాదు సార్, మీ జనరేటర్లు ఎంతవరకు వేసుకుంటామండి? మాకు తెలుసు బయట గాలి ఎంత వస్తుంది, ఎంత ప్రాబ్లం ఉంది మాకు తెలుసు. ఏ రకంగా చేస్తే ఎంత ప్రాబ్లం ఉంటే 2 గంటలు రాదు మేము ఫిక్స్ అయిపోతాం. మేము ఆల్టర్నేట్ ఎత్తుకుంటాం. ఇంకోటండి, మీరు అన్ని సాధకాలు తెలుసు. మీరు రాత్రి ఇక్కడ ఉన్న రైతులు ఇంకా రావాల్సిన ఇంకా ఉన్నారు, వాళ్ళు అందరూ ఫోన్ చేశారు ఆ రోజు నైట్. మీరు ఫోన్, నా ఫోన్ రింగ్ అవుతుంది, మీరు ఆపేస్తున్నారు. నా మాట ఏనండి, మీరు కనీసం గ్రూప్ లో రావడానికి 10 గంటలు పడుతున్నారు అనుకోండి. రైతులు సమయం వెయిట్ చేస్తారు, 2 గంటలు పడతారు, వెయిట్ చేస్తాం. మీరు ఏమీ చేయరు, ఫోన్లు ఎత్తరు. మాకు ఎవరు చెప్పండి, మేము అక్కడ ఎంతవరకు నడుపుతాం? గ్రూప్ నా మాటేనండి. మీకు ఏడిగారు రైతుకే బిల్లులు తీయడానికి లైన్ మీద ఉన్నారు. మేము బిల్లు కట్టకపోతే వచ్చి కట్ చేయడానికి లైన్ మీద ఉన్నారు. మాకు కరెంట్ ఇస్తాక ఎందుకు లైన్ మీద లేదు? చెప్పండి సార్, మాకు సమానం చెప్పండి. మాకు మేము విసుగుపోయి ఉన్నామండి. ఎంత తిప్పుకుంటాం మేము డీజిల్ మీద. జనరేటర్లు ఎంతవరకు సపోర్ట్ చేస్తాయి? అన్ని లైన్లు ఇచ్చేసుకున్న తర్వాత మా లైన్కి వచ్చి అయితే అప్పుడు మేము ఏం చెయ్యం. మీ దాకా చూసేవాళ్ళు చెప్తున్నాం. 4 గంటలకే, మొన్న 4 గంటలకే చిన్న గాలి ఎత్తే చిన్న గాలి ఎత్తే ఎందుకు ఆపేస్తారండి? పోనీ ఆపారు, మీరు ముందు అడ్వాన్స్ ఆపుతున్నారు. మళ్ళీ అన్నీ స్టార్ట్ చేయాలి కదా. 4కో 5కో 6కో స్టార్ట్ చేయాలి కదా. రాత్రి 11:30 దాకా స్టార్ట్ చేయకపోవడం ఏంటంటే 2 సార్లు ట్రిప్ అయింది, 3ఓసారి ట్రిప్ అయింది. ఎవడు లైన్ మీద వెళ్ళకుండా ఎలా ఓకే అయింది? ఎలా ఓకే అయింది చెప్పండి. కంప్లైంట్ ఉంటే ఓకే అవ్వకూడదు కదా. రాలేదు, వచ్చారు కాబట్టి సమస్య పరిష్కారం అయింది. సరే అండి. అయితే ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఆన్లైన్లో మీరు బతినాడుకోవద్దు. ఈయనో ఆయనో ఎవరినో అఫీషియల్ గానే ఒక మాకు అఫీషియల్ గా ఇవ్వండి. మాకు అఫీషియల్ గా చెప్పాను మనం చేయండి, ఉండగానే డీ గారు చేయండి. మేము ఒక మాట చెప్తానండి, మాకంటూ ఒక ఉన్నారనుకోండి, మేము మీ దాకా రాము. మేము మీ దాకా రాము. మాకు ఆఫీస్కి వీళ్ళకి అందుబాటులో చేస్తే వీళ్ళు పనే చేస్తారా? మా ఫోన్ అందరు ఫోన్లు ఎత్తుతారా? మాలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? మాకు తెలుసు అది. పోస్ట్ వేకెంట్గా ఉందండి. అదనపు బాధ్యతలు పక్కన లైన్ మ్యాన్కి ఇస్తాం. వీళ్ళు రైతులు సమస్య పదే మీ దృష్టికి తీసుకొచ్చినా కాదండి, ఆదివారమే తీసుకొచ్చారు.
ఇప్పుడు అంటే ఇప్పుడు ఆఫీస్కి వచ్చేదాకా మీ దృష్టికి రాలేదంట. రాలేదు. కానీ ఫోన్లు చేస్తున్నారండి, రైతులు ఫోన్లు అయితే చేస్తున్నారు. అంటే ఏడి గారు చేయి ఏ గారు చేస్తున్నామండి. ఏ గారు లిఫ్ట్ చేయట్లేదు. దానికి ప్రయత్నం చేస్తారా? ఇప్పుడు లైన్మెన్కి అదనపు బాధ్యతలు ఇస్తామండి అఫిషియల్గా. తర్వాత ఏంటంటే లైన్ అంతా ఫ్రీ. అటు సైడ్ లైన్ మెన్ లేరంటారు అసలు. అంటే 2 years అవుతుంది ట్రాన్స్ఫర్ అయితే. గర్భంలో ఏమైనా మనకి గర్భంలో ఏమి లేదండి, కోడలు లేదు, అలాగే వ్యాండర్ లేదండి, గుర్రముడు లేదు, పాలు కూడా 2 ఒకతనే పని చేస్తుంది. ఇలా కొంచెం ఈ సిబ్బంది ముందు షార్టేజ్ ఇప్పుడు అవదలే కానీ అది ఎలాగో దాని కాదు, వీళ్ళ సమస్య అయితే పరిష్కారం చేస్తా ఉన్నాయి. అదండి ఇప్పుడు మా లైన్ మెన్ షార్టేజ్ అనేది ఇప్పుడు తేలేదు కాదండి, అదే కంటిన్యూ ప్రాసెస్. కానీ వీళ్ళకి ప్రాబ్లం లేకుండా చేయటం అనేది చేస్తాం. అది ఓకే సార్. మాకు సత్వరం మాకు లైన్ మా లైన్కి పదే పదే ఇది అవుతుంది కదండి, దానికోసం అడుగుతున్నారు. అరగంట గంట కోసం అయితే ఇక్కడ దాకా రారు కదండి. గంటలో రెక్టిఫై చేస్తామని. ఓకే సార్, ఓకే సార్. అది మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.